ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఏ ఇంట్లో పంచాదులు లేవుల్లా కొడుకు చెప్పినట్టు ఇంటలేడని తల్లిదండ్రులు, లవ్వు లగ్గానికి ఒప్పుకుంటలేరని కొడుకు బిడ్డలు, పెన్మిటి సతాయిస్తున్నాను ఒకళ్ళు, ఇంటామెతోటి పడి రావట్లేదని మరొకళ్ళు, పెద్ద మనుషుల నడుమ పంచాదులు కేసులు ఓ ఇట్లా బొచ్చాడు. ఆస్తి పంచాదులకైతే లెక్కే లేదు. ఆడికి చాలదని ఇప్పుడు కొత్త కొత్త ఇకమతులు చేయబట్టిరి. ఏం దునియారా నాయన, నెరి గింతధ్వానం తయారయ్యింది. ఖమ్మంలో ఇన్సూరెన్స్ పైకం కోసం పెన్మిటినే చంపేసింది ఉత్తమ భార్యమాని. ఇంటి ఆయనకు పానం బాగలేదు, ఎట్లయినా పోతాడని 66 లక్షలకు ఇన్సూరెన్స్ కట్టిందట. అయితే మనిషి కోలుకొని మంచిగా అయ్యే వరకు ఇక జడ్జతట్టు లేడని చుట్టపైన ఇంకో ముగ్గురుతోటి కలిసి కారు తోటి టక్కరిచ్చి యాక్సిడెంట్ డ్రామా ఆడిచ్చింది. అయ్యో నా భర్తను చంపేసిరని ఏం తెలియనట్టే ఏడ్చుకుంటా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీలో భాగవతం బయటపడ్డది. 2000 రూపాయలు ప్రతి ఇయర్ కడితే 40 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది యాక్సిడెంటల్ చనిపోతే. ఒకటి ఇన్సూరెన్స్ పాలసీ కూడా కట్టిస్తారు, సంవత్సరానికి 70,000 కడితే ఎప్పుడైనా యాక్సిడెంటల్ డెత్ అయితే 26 లక్షలు అవుతాయి. ఇక నిజామాబాద్ లో ఈ అక్క లవర్ తోటి ఉండడానికి పెన్మిట్ అడ్డం వస్తున్నాడని తిండిలో నిద్ర మాత్రలు కలిపి కుత్క విసికి చంపి గుండెపోటని ఖతర్నాక్ కథలు లేంది. మొగన్ పేరు మీద ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం డ్రామా ఆడి దొరికిపోయింది. ఖమ్మంలో కూడా దోస్తుతోటి ₹1 కోటి బీమా కట్టించి అటెంక మర్డర్ చేయబోయినరు పైసల కోసము. కామారెడ్డిలో 3 ఆడపిల్లలను చెరువులో నూకేసి చంపే తండ్రి. అతనికి అప్పుల బాధ ఉందని ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో గంజాయికి మరిగిన కొడుకుని తండ్రి నరికేస్తే కరీంనగర్ జిల్లా రామడుగుల జల్సాలకు మరిగి తండ్రి అకౌంట్ ఉన్న 10 లక్షలు మాయం చేసిండు కొడుకు. గా పైసలేవని గట్టిగా అడిగిన తల్లిని మర్డర్ చేసిండు. లవ్వులగ్గం వద్దన్నందుకు అయ్య వాళ్ళకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పానం తీసింది గౌరంగా సాధిన బిడ్డనే. ఏహే ఎన్నని చెప్తాము, ఆస్తి కోసం అన్న లేపేసుడు, భూమి కోసం తమ్ముని వేసేసుడు, ప్రేమాతోమాని అడ్డం వచ్చిన వాళ్ళని కథం చేసుడు, బిజినెస్ లో పార్ట్నర్ పానం తీసుడు. 3 ముళ్ళ సంబంధం చూస్తలేరు, రక్త సంబంధం చూస్తలేరు, దోస్తాన చూస్తలేరు. దిమాక్లకు ఏం పురుగు తిరిగి పాడైందో ఏమో, నేరాలు ఘోరాలతోటి నెత్తురు వారిస్తున్నారు. వెనకటి ప్రేమలు లేవు, వెనకటి మనుషులు గారు, మోసాలు కుట్రలు కుతంత్రాలు. నేను ఒక్కని మంచిగుంటే చాలు, ఎవరెట్లా పోతే నాకేంది. దునియా గిట్లా తయారైనందుకే మన అందశ్రీ అప్పుడే చెప్పిండు మాయమైపోతున్నాడమ్మా మనిషి అని.